పొన్నగంటి కూర. ఈ కూరలో ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్నాయి. ఇవి కంటికి, ఎముకలకు కూడా చాలా మంచిది. అందువల్ల వారానికి ఒక్కసారైనా వండుకొని తినే ప్రయత్నం చేయండి. పొన్నగంటి కూరను తెంపేసి ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నాను. అందులోకి కావాల్సినటువంటి శనగపప్పును ముందుగానే నానబెట్టుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒకదాని తర్వాత ఒకటి ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇస్తూ ఫ్రై అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. సాల్ట్ అయితే కొంచెం వేసుకోండి. ఇక్కడ శనగపప్పులో కొంచెం వాటర్ ఉంచుకున్నాను, ఎందుకంటే చపాతీలోకి కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కాబట్టి అలా ఉంచుకున్నాను. పప్పు వేసిన తర్వాత కాసేపు ఉడకనిచ్చి ఇలా రుబ్బుకొని మరి కొంచెం 5 మినిట్స్ ఫ్రై చేయండి.